గుడ్ మార్నింగ్ మిస్టర్ టీమ్ విన్నింగ్ టీమ్ లీడర్స్. నేను మొదలు నా పరిచయం చేసుకోవాలి. నా పేరు టి నాగేశ్వరరావు అండి. హస్నాబాద్ గ్రామం, మహబూబ్నగర్ డిస్టిక్లో ఉండేటటువంటి హస్నాబాద్ గ్రామం. కానీ నేను కోడంగల్ మండలంలో కిందికి వస్తుంది. నేను ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. నాకు ఈ వెస్టేజ్ గురించి, తర్వాత వెస్టేజ్లో ఉండేటటువంటి ప్రోడక్ట్స్ గురించి సుమారు ఒక 2 సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడింది. ఈ వెస్టేజ్తో సన్నిహితత్వం అనేటువంటిది ఏర్పడింది. అయితే దీంట్లో ఉండేటటువంటి లాభాలు, తర్వాత ఎలా యూజ్ చేసుకుంటే మనం ఎంతవరకు లాభం పొందుతాం, ఎంతవరకు అభివృద్ధి చెందుతాం అనేటటువంటిది నా అనుభవపూర్వకంగా, తర్వాత నా మిత్రులు, నా సీనియర్లు ఉండేటటువంటి లీడర్సు ఏ విధంగా అభివృద్ధి చెందడం అనే దానికి ఒక 2 ముక్కల్లో చెప్పదలుచుకున్నాను. వెస్టేజ్ అనేటటువంటిది ఒక కంపెనీ. తర్వాత దీన్ని సుమారు 20 సంవత్సరాల నుంచి మన ఇండియా లోపల నడుస్తుంది. అంటే ఇది ఆన్లైన్ ద్వారా జరిగేటటువంటి, తర్వాత ఏదో డైరెక్ట్ బిజినెస్ సెల్లింగ్ అనేటటువంటిది మనం బజార్లో ఉండేటటువంటి దాని మాదిరిగా కాకుండా ఇది తాము యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజ్ చేయాలి, తర్వాత వేరే వాళ్ళకు కూడా దీని గురించి ఉపయోగం చేసేటటువంటి దానిగా చెప్తే ఏ విధంగా లాభపడుతుంది అనే దాన్ని మీకు ఒక 2 మాటల్లో చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ నా ఎదురుగా ఉండేటటువంటి కారు చూడుస్తున్నారు మీరు అందరూ కూడా. ఈ కార్ అనేటటువంటిది శంకర్ అనేటటువంటి ఒక ఈయన ఎస్టీ క్యాండిడేట్. తర్వాత ఇతను ఎవరు అంటానంటే, ఎస్టీ క్యాండిడేట్ ఉండేటటువంటి అతను నా దగ్గర ఇల్లు కాంట్రాక్ట్ తీసుకొని మేస్త్రి పని చేసుకుంటూ వచ్చినటువంటి ఒక తాండావాసి. అయితే ఇతను హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు. అతని ముందర నేనేమో డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 4 PhD చేసినటువంటి వాడిని. కానీ అతను ఒకరోజు 2 సంవత్సరాల క్రితం నా దగ్గర వచ్చి, సార్ ఇటువంటి వెస్టేజ్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, కంపెనీ ఉంది, దీనిలో ప్రోడక్ట్స్, హెల్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి, తర్వాత డే టు డే యూజ్ చేసేటటువంటి ఇంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, అగ్రికల్చర్లో ఉండేటటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి అని చెప్పి నన్ను ఈ వెస్టేజ్కి పరిచయం చేసినందువల్ల అతను ఫస్ట్ నా దగ్గర వచ్చినప్పుడు ఓన్లీ మోటార్ సైకిల్ పైన వచ్చింది. రీసెంట్గా అతను వెస్టేజ్లో కష్టపడి పనిచేసినందువలన అతనికి రీసెంట్గా ఒక 4 రోజుల క్రితమే ఒక టాటా కార్ అనేటువంటిది వచ్చింది. మీరు వేరే ఏ దాంట్లో బిజినెస్లో చేసినా కానీ మనకు ఇటువంటి లాభం అనేటటువంటిది ఎంత తొందరగా అనేటటువంటి కాదు. తర్వాత వేరే బిజినెస్లో మనం చూసుకోండి, ప్రతి దాంట్లో కూడా మీరు ఎంత పెట్టుబడి పెడతారు. ఈవెన్ ఒక కిరాణా కొట్టు స్టార్ట్ చేయాలన్నా కూడా మనకు 20-30 వేల చిన్న కొట్టు పెట్టాలంటే కూడా కావాలి. అయితే దీంట్లో మాత్రము ఎలాంటి పెట్టుబడి లేకుండానే మీ స్నేహితులు మీ మాటనే ఒక పెట్టుబడిగా ఉండి, తర్వాత మీ దగ్గర ఉండేటటువంటి ప్రోడక్ట్స్ని వాళ్ళకి చూపించి ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉపయోగపడతాయి, ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకుంటే ఎంతవరకు లాభం పొందుతాము, తర్వాత మీరు కూడా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతోనూ ఉపయోగం చేపిస్తుంటే మీరు తప్పకుండా అభివృద్ధి చెందుతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా యూజ్ చేయాలి అంటారంటే దీని లోపల ఉండేటటువంటి ప్రోడక్ట్స్ని గురించి తప్పకుండా చెప్పుకోవాలి. తర్వాత ఇందులోపల నేను మీకు చిన్నగా చెప్పేది ఏంటంటానంటే, ఇతను కొద్ది రోజుల లోపలే ఒక 3 years లోపలనే శంకర్ గారు ఒక కార్ని తెచ్చుకున్నారు. కార్ని తెచ్చి నా దగ్గర నిలబెట్టినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇంత తొందరగా కార్ ఎట్లా తేగలిగినాం అంటారంటే అతను చెప్తున్నాడు గర్వంగా, సార్ నేను ఈ వెస్టేజ్లో మీకు అప్పుడు పరిచయం చేసినా కదా, అదే బిజినెస్ నేను వేరే వాళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చినాను. తర్వాత దానికి నెల నాకు ఇంత కమిషన్ వస్తుంది. ఆ కమిషన్తో పాటుగానే ఇప్పుడు హయ్యెస్ట్ అచీవ్మెంట్ అయినా ఇప్పుడు కార్ వచ్చేసింది సార్, ఇంకా కూడా ముందుకెళ్తాను అనేసరికి నాకు కూడా ఇప్పుడు ఆశ ఏర్పడింది.